ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. హలో, ఒక నిమిషం రండిలా. బామ్మ ఏంటి? నాకేం తెలిసే? చూడండి, నా ఫ్రెండ్ విషయం మా శాంతికి తెలియని అవసరం లేదు. సారీ, నాకు అది అవసరం లేదు. నేను వచ్చింది వేరే విషయానికి. నాకేం తెలుసు మీరు మా శాంతి ఫ్రెండ్ మనవడని. కానీ ప్లీజ్ నాకు మీ సహాయం వద్దు. ఏయ్, ఏంటే ఆ గుసగుసలు? ఏం లేదు శాంతి, నేను నిధి ఉన్నాం కదా, మా పనులు మేము చేసుకోగలమని చెప్తున్నాను. ఈ ఒక్క విషయంలోనన్నా నా మాట వినవే? చూడండి, మీరేం కంగారు పడకండి. మా నాని మాటిస్తే చాలు, నేను అలాగే నడుచుకుంటాను. ఎవరేమన్నా సరే మీ పక్కనే ఉండి మీకేం సాయం కావాలో నేను చూస్తాను, సరేనా? సరే బాబు. శాంతి, నేను ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళొస్తాను. రారా కూర్చో. కూర్చుంటున్నానక్క. నా బండి మీద కూర్చోమని చెప్తున్నాను. అక్క, నీ బండిలో గాలి తక్కువగా ఉంది. వెళ్లే దారిలో టైర్ పంచర్ అయితే? సరే, నీ బండి తీ, కలిసి వెళ్దాం. నిన్ననే నా బండి పాడైందక్క. రిపేర్ చేయించడానికి ఏమైంది? అక్క, నిన్న గ్యారేజ్ లేదు, ఈ రోజు వెళ్దాం అనుకుంటే ఈయన వచ్చారు. సార్ మీరు వెళ్ళండి, సార్ వెళ్ళండి. కర్నా సార్, ఈయన మా అక్క నిత్యని పెళ్లి చేసుకోబోతున్నారు. హాయ్, ఐమ్ తేజస్. నైస్ మీటింగ్ యూ. ఈయన చాలా ఫేమస్ డాక్టర్. యు ఆర్ స్పెషలైజ్డ్ ఇన్ ఓబీసీ. ఓకే. మొన్న రోడ్డు మీద అంబులెన్స్ లో తను ఆప్తావా? ఏయ్, ఏంటిది? ఏంటి? ఎందుకు ముట్టుకున్నావు నన్ను? నువ్వే చూసుకోవాలి కదా. రేయ్, ఎవర్రా మీరంతా? పబ్లిక్. ఇలా న్యూసెన్స్ చేయమన్నారా? ఆడపిల్లలంటే ఆటగా ఉందా మీకు? అరే వచ్చాడ్రా హీరో. ఏయ్, పెద్ద తోపు అనుకుంటున్నావా నువ్వు? ఫిగర్ ముందు బిల్డప్పా. సార్ ప్లీజ్ సార్, వద్దు. ఎందుకు ఊరికే గొడవ? వదిలేండి. నువ్వేంటి సెకండ్ హీరోవా? అదేం కాదు సార్, వదిలేండి, పర్లేదు. వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోమంటావా? పోనీటి సార్, ఏదో తెలియక మాట్లాడాడు. నేను సారీ అడుగుతున్నాను. సారీ. ఇతను ముఖం చూసి వదిలేస్తున్నా, లేదంటే వేరేలా ఉండేది సీను. ఏయ్, పోరా. సార్ సార్, రండి రండి. ఎందుకు సార్ గొడవలు? రండి సార్. అక్క వద్దు. ఎంత పిరికివాడే ఇతను, కొంచెమైనా రోషం లేకుండా. బజార్లో గొడవ ఎందుకని? రండి వెళ్దాం. అసలు ఏం మనిషివయ్యా నువ్వు? రండి. పదక్క. లక్ష్మి కర్ణ ఇద్దరు లేకపోతే నా గతి ఏమయ్యేదో ఏమో. ఆ దేవుడు. హాయ్ మేకజడా, పాలకోవా. ఇప్పుడే నిన్ను తలుచుకున్నాను. నీకు 100 ఏళ్ల ఆయుష్. అవునమ్మా, మనకి 100 ఏళ్ళు కావలసిందే. ఎందుకంటే మనిద్దరం ఇంకా చాలా తిరగాలి. వెళ్ళి త్వరగా రెడీ అయ్యిరా. అది కాదే. చూడు, నా కోపం తెప్పించుకు మేకజాడా. వెళ్ళి రెడీ అయ్యిరా. గో 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 గో.
రోజు మా మనవడి రాశిలో ఏముందో చూద్దాం. అయ్యో సరిగా కనబడటం లేదే. ఛ! నాకిదే పని, కళ్ళజోడు కారులోనే వదిలేశాను. వృత్తి జీవితంలో ఆటంకం. ఆ? సిస్టర్, ఆ పేషెంట్ డాక్టర్ మీ కాలు ముక్తాను. నా భార్యను చూడడానికి ఒకే ఒక్కసారి అవకాశం ఇవ్వండి డాక్టర్. సిస్టర్, ఆ స్లిప్ ఇవ్వండి. చూడండి, అందులో ఉన్న మెడిసిన్స్ అన్ని తీసుకొచ్చి దాంతో పాటు అన్ని బిల్స్ ఇప్పుడే క్లియర్ చేయండి. డాక్టర్ పొద్దున్నే కదా 6,000కి మందులు తెప్పించారు. ఇప్పుడు మళ్ళీ తెమ్మంటే ఎక్కడ తెచ్చేది? మీరు తెచ్చిన మెడిసిన్స్ అన్ని మీ భార్యకే ఇచ్చాం. వాటికి ఏమైనా ప్రూఫ్ చూపించాలా? అది కాదు సార్, మేము పేదవాళ్ళం సార్. మాకు పూట గడవడమే కష్టంగా ఉంటుంది సార్. లోపల ఏం జరుగుతుందో ఎవరు చెప్పట్లేదు సార్. ఆమెకి ఏమైందని అడిగితే అదేదో న్యూమోనియా అంటున్నారు సార్. ఒకే ఒక్కసారి నా భార్యను చూడడానికి అవకాశం ఇవ్వండి సార్. దండం పెడతాను సార్. ఇలా చూడండి, కాంప్లికేషన్ ఎక్కువైంది కాబట్టి ఐసీయూలో అడ్మిట్ చేసాం. ఇంకా బతికే ఉంది, చావలేదు. అలా ఏమైనా జరిగితే నేనే నీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఏం కూసావు? నా భార్య గాని తన కడుపులో బిడ్డ గాని ఏమైనా అయిందంటే మీకు మర్యాదగా ఉండదు. ఏంట్రా, డ్యూటీలో ఉన్న డాక్టర్ మీద చేయి చేసుకుంటావా? 6 రోజుల నుంచి బిల్లు కట్టలేదు, ఇప్పుడేమో నాటకం ఆడుతున్నావా? నాటకం ఆడుతున్నది మీరు. నేను గవర్నమెంట్ ఆసుపత్రిలో చేరుస్తానంటే భయపెట్టి ఇప్పుడు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. కరుణా సార్ అయితే డబ్బు కన్నా ఆరోగ్యం ముఖ్యమంటారు, కానీ మీరు ప్రాణాలతో బేరాలాడుతున్నారు. నేను వదలను, కంప్లైంట్ ఇస్తాను. సెక్యూరిటీ, సెక్యూరిటీ! ఏం జరుగుతోంది ఇక్కడ? ఈ బ్లడ్ ఏంటి? ఏంటిది? ఏమైంది? కాంప్లికేట్ అయ్యింది, మెడిసిన్స్ తీసుకుని రమ్మంటే నా మీదే చేయి చేసుకున్నాడు మేడం. అడిగితే కన్నతో మాట్లాడతాను, పోలీసుల దగ్గరికి వెళ్తాను అంటున్నాడు. డాక్టర్ మీద చేయి చేసుకుంటే ఏమవుతుందో నేను చూపిస్తాను. ఊరికే వదలను, వీడంతా చూస్తాను. మేడం దయచేసి నా మాట వినండి మేడం. ఆయన మాట్లాడిన పద్ధతి బాలేదు మేడం. ఏదేమైనా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసే అధికారం నీకెవరిచ్చారు? డాక్టర్స్ అందరూ కలిసి స్ట్రైక్ చేస్తే మిగతా పేషెంట్స్ అందరి గతి ఏంటి? సెక్యూరిటీ మేడం, తీసుకెళ్ళండి. ఏయ్, ఏయ్, వదలయ్యా, వదలు. నా మాట వినండి మేడం. పద. విహాన్, మ్యామ్ పేషెంట్ కి మన డాక్టర్ రాసిచ్చిన మెడిసిన్స్ డిస్పోజ్ అయ్యాయా లేదా చూడు. పేషెంట్ బాగున్నా కూడా అడ్మిట్ చేసుకున్నారని తెలిస్తే మన మీదకే వస్తుంది. ఆమె సీరియస్ అయ్యేలా చేసి అండ్ ఇమీడియట్లీ డాక్టర్స్ స్ట్రైక్ అరేంజ్ చేయి. ఆ గొడవలో కర్ణాకి ఈ పేషెంట్ విషయం తెలియకుండా చూసుకో. షూర్ మ్యామ్.